కదా ఇది ఫేస్ వాష్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. యూజ్ చేయండి లీడర్స్. ఎందుకంటే ఒకవేళ ఈ డీప్ క్లీనింగ్ అనేది చాలా కాస్ట్ అనుకుంటే మనం ఇదైనా యూజ్ చేయొచ్చు. ఓకే లీడర్స్, చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది. ఇది 1100 రూపీస్ ఉంటుంది. ఇది ఒక 475 రూపీస్ ఉంటుంది అనమాట. ఓకే లీడర్స్, మెన్స్ యూజ్ చేసింది అనమాట, ఓన్లీ మెన్స్. జెంట్స్ యూజ్ చేస్తున్నారా? జెంట్స్ యూజ్ చేస్తున్నారా? ప్రతి ఒక్కరు యూజ్ చేయండి లీడర్స్. ముందుగా అయితే సంజీవరెడ్డి సార్ కూడా రోజు అంటున్నారు అనమాట, మాకు కూడా ట్యాన్ వచ్చింది, డైలీ ఫేస్ ప్యాక్ నేర్పించండి అనేసి. అంటే ఆల్రెడీ మనం అందంగా తయారైతే వాళ్ళకు కూడా కాన్ఫిడెంట్గా యూజ్ చేయాలనిపిస్తుంది అనమాట. డైలీ ఫేస్ వాష్ కూడా యూజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. లీడర్స్, ఈ ఫేస్ వాష్ అని ఉపయోగించండి, ఉమెన్ ఫేస్ వాష్ అని ఉపయోగించండి. లేదు అంటే మన దగ్గర డీప్ క్లీన్జింగ్ మనం ఏదో ఒక ప్రోడక్ట్ యూజ్ చేయండి. ఓకే లీడర్స్, కొంచెం చూసుకోండి. నేనైతే డీప్ క్లీన్జింగ్ యూజ్ చేస్తున్నాం. దీన్ని యూజ్ చేయండి ఒకసారి ఫేస్ అనేది. లీడర్స్ చాలామంది యూజ్ చేస్తలేరు, జెంట్స్ ముఖ్యంగా. ఒకటే ఇక్కడ మీరు యూజ్ చేస్తే మీ అంత బిజినెస్ జరుగుతుంది. మనమే యూజ్ చేయకపోతే ఒకసారి అర్థం చేసుకోండి లీడర్స్. ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయండి. అయితే ప్రతిరోజు డీప్ క్లీన్జింగ్ అనేది నెలకు వచ్చేసి ఒక మినిమం 1-2 వాడతాం మేము. నేను ఒక్కరికి 1-2 వాడతాను. నేను నెలకు వచ్చేసి ఒక 3-4 అయిపోతాయి మా ఇంట్లో. ఇప్పుడు మేము మార్నింగ్ నైట్ ఫేస్ వాష్ కంపల్సరీ యూజ్ చేస్తాం. ప్రతి ఒక్కరు యూజ్ చేయండి లీడర్స్. ఎవరు యూజ్ చేస్తున్నాడు కొట్టలేదు లీడర్స్. మనము గుర్తుపెట్టుకోండి, మనం యూజ్ చేస్తేనే. ఇప్పుడు చాలామంది ఇప్పుడు నేనే యూజ్ చేయలేదు అనుకోండి, మరి ఎవరు యూజ్ చేస్తారు? ఓకే లీడర్స్, అందరూ కూడా యూజ్ చేయండి, హ్యాండ్ రైజ్ చేయండి. ఎలా హ్యాండ్ రైజ్ చేసింది మేడం వాళ్ళు, మీరు కూడా హ్యాండ్ రైజ్ చేయండి. యూజ్ చేసేవాళ్ళు, యూజ్ చేయని వాళ్ళు, చేసేవాళ్ళు తెలిసిపోతుంది. జెంట్స్ ఎస్ నరేష్ సార్ హ్యాండ్ రైజ్ చేయండి. నరేష్, లావణ్య సార్, రవీంద్ర, రాఘవ్ సార్, అగేష్ సార్, అశోక్ సార్ హ్యాండ్ రైజ్ చేయండి. మీరు లైవ్గా యూజ్ చేసేవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. యూజ్ చేయండి లీడర్స్, యూజ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. నాకు ఎలా తెలవాలి మీరు యూజ్ చేస్తున్నాయి? ఓకే లీడర్స్, నేను ఓన్లీ 2 డ్రాప్స్ తీసుకుంటున్నాను. డీప్ క్లీన్జింగ్ ఆయిల్ 2-3 తీసుకోవచ్చు. ఇది చర్మం యొక్క 3 పొరలకు వెళ్ళి క్లీన్ చేస్తుంది. ఓకే లీడర్స్, 3 పొరలు నార్మల్ వేరే మస్తుగా ఉంటాయి, కానీ ఓన్లీ పైన మాత్రం చర్య తీసుకొస్తాయి. బట్ ఇది చర్మం యొక్క 3 పొరలు లోనికి వెళ్ళి లోపల ఉన్న డ్యామ్ని, టాక్సిన్స్ని, దుమ్ము ధూళి మొత్తం తీసి పడేస్తుంది. ఓకే లీడర్స్, మనకు ఈ మిస్టాప్ ప్లాన్ అనేది 2016 లాంచ్ మీటింగ్ ఓకేనా. 2016లో 5 టైప్స్ ఆఫ్, అంటే 5 రకాలు 5 టైప్స్ అనమాట. ఒకటి ఫేస్ క్లీనింగ్, రెండోది వచ్చేసి ఐ, మూడోది వచ్చేసి లిప్స్, 4 వచ్చేసి నెయిల్స్, 5 వచ్చేసి మన యాక్సెసరీస్ అనమాట. ఓకే, ఇది అప్పర్ వేరు ఇట్లా పైకి. ఓకే లీడర్స్, అందరూ యూజ్ చేయండి. చాలామంది యూజ్ చేయట్లేదు లీడర్స్, మనం లీడర్స్. ఓకేనా, మనమే యూజ్ చేయకపోతే ఎవ్వరు కూడా యూజ్ చేయాలి లీడర్స్. పెట్టుకోవాలి అప్పర్ వేర్లో చాలామంది యూజ్ చేయట్లేదు. రాలేదు ఇంకా డోరీ అలా పెట్టాయి. అవి చేసుకొని కొంచెం ఆగేష్ సార్ ఫేస్ మాస్క్ వేసుకోవట్లేరు. లీడర్స్ ఎవరు యూజ్ చేస్తారు మేడం? జెంట్స్ అనేసరికి ఎందుకు లేడీస్ యూజ్ చేయాలని ఏమన్నా పర్ఫెక్ట్ ఉందా? ఒక్కసారి అర్థం చేసుకోండి లీడర్స్. రాసి ఉందా నరసింహ సార్? రాసింది ఏమన్నా దాని మీద? మీ నరసింహ సార్ మరి ఎందుకు యూజ్ చేయట్లేదు? చూడండి లీడర్స్, మన లీడర్స్ ఎంత బాగా వాడుతున్నారు. రవీందర్ రాథోడ్ సార్. మేడం మీరు ఎప్పుడైతే నేను 10 సార్ అడిగేది, మేడం ఎలా యూజ్ చేయాలి మేడం, మరి వెళ్ళినా టౌన్ వెళ్ళినా ఆ సెట్ యూజ్ చేయాలి మేడం అని చెప్పేసి పదే ఫోన్ చేస్తుండేది. ప్రతి ఒక్కరు కూడా నేను మా మేడం స్టార్టింగ్లో పెట్టుకోవాలంటే భయపడ్డది. ఎందుకంటే ఎట్లుంటాయో ఏమో, ఎప్పుడు లాక్ మీ పెట్టేది అనమాట.
నాకు పెట్టుకొని ఏం చేసిందంటే ఓమ్మ ఫేస్ మంచిగా అంటే పైన మాత్రమే షైనింగ్ వచ్చేది, లోపల ఎప్పుడు మొటిమలు. ఒకప్పుడు ఫేస్ నేను చూపిస్తాను, మీరు చూడండి ఎట్లా ఉండదు అంటే అసలు మొత్తం డార్క్ ఎట్లా ఉండే. ఇప్పుడు వాళ్ళ సిస్టర్ సేమ్ వాళ్ళ పిల్లలు వీళ్ళు ట్విన్స్ అనమాట. ఆమె ఫేస్కు ఒకసారి తేడా చూడండి, మీకు అర్థమవుతుంది. అంటే అట్లా ఉంటే మేడం ఇలా తయారైంది. ఎట్లా అంటే మన ప్రొడక్ట్స్ వల్ల గుర్తుపెట్టుకోండి. ఒక లీడర్స్ మన యూనిసెక్స్ ప్రొడక్ట్స్ కాబట్టి జెంట్స్ కూడా యూజ్ చేయాలి, చాలా ఎక్సలెంట్. చాలా మంది అనుకుంటారు అరే ఇంత షేరింగ్ ఎట్లా ఉంటుంది సార్ అంటే, నేను ఒకసారి ఏమైందనంటే మన ఆంజనేయ సార్ ఉంది కదా, ఆంజనేయ సార్ కార్లో నేను బిస్టు అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడు సార్ కాంపాక్ట్ కోట్ పనులు వేసుకొని తిరుగుతామండి. ఏంటి సార్ ఏంటి అంటే సార్ నేను ఎక్కువ యూజ్ చేస్తా, సార్ యూజ్ చేస్తా అని చెప్పి మరి ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు లీడర్స్ 100% గుర్తుపెట్టుకొని. మనం ఎంత యూజ్ చేస్తే మన లీడర్స్ అంతా యూజ్ చేస్తారు, మనమే యూజ్ చేయకపోతే ఎవ్వరు యూజ్ చేయరు లీడర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి అందరు వీడియోస్ చూడండి లీడర్స్. మెన్స్ కూడా ప్రతి ఒక్క లీడర్ యూజ్ చేస్తున్నారు, అందుకే హ్యాండ్ రైజ్ చేయించిన వాళ్ళ వీడియోస్ పైకి వస్తాయని. ఒకసారి చూడండి, అందరు వీడియోస్ స్క్రోల్ చేయండి. అనిల్ సార్, పుష్ప మేడం పెడుతున్నారు అనిల్ సార్కి. నరేష్ సార్ మంచిగా యూజ్ చేస్తున్నారు. ఆగేష్ సార్ పీల్ ఆఫ్ మాస్క్, చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ వాడుతున్నారు. ఇంకా మెన్ ఎవరు యూజ్ చేస్తారు? ఇంకా రవీందర్ రాథోడ్ సార్ వాడాలి, ప్రతి ఒక్కరూ వాడాలి. ఇది స్కిన్ ట్రీట్మెంట్ క్రీమ్స్ అన్నమాట. ఒకసారి 1.5 మినిట్స్ అయినా యూజ్ చేయండి, బాగా మసాజ్ చేయండి. తర్వాత క్లీన్ చేసుకోండి, వాటర్ పెట్టి కూడా క్లీన్ చేసుకోండి. ఒకసారి నీట్గా క్లీన్ వెళ్ళిపోతుంది. 30 సెకండ్స్ సార్. 30 సెకండ్స్ సారీ. తర్వాత చూస్తే మనకు స్క్రబ్, పపాయ స్క్రబ్. మనకు పపాయ స్క్రబ్లో పపాయ స్టోన్స్ ఉంటాయి అన్నమాట. ఆ స్టోన్స్ వల్ల ఉమ్మటి ఉన్న వాళ్ళు యూజ్ చేయట్లేదు. ఆల్రెడీ మేడం చెప్పింది కదా, కొంచెం తీసుకోండి. వీక్లీ 2 టైమ్స్ 1 టైమ్ మేడం? ఇది 1 టైం, వీక్లీ 2 టైమ్స్ యూజ్ చేయొచ్చు సార్ పపాయ స్క్రబ్. ఇది కూడా ఫస్ట్ తడి చేయండి, వాటర్ బాగా తడి చేస్తుంది లీడర్స్. ఇది పపాయ స్క్రబ్ కదా, తొందరగా అయిపోతుంది. ఎందుకంటే కొంచెం డ్రై అయిపోతుంది, అందుకోసం వాటర్ ఎక్కువ ఉండాలి దీనికి. మళ్ళీ వాటర్ పెట్టుకుంటూ క్లీన్ చేసుకోండి, మసాజ్ చేయండి బాగా. కొంచెం ఫింగర్స్ తోటి చేస్తున్నారు చూడండి సార్, అలా యూజ్ చేయాలి. మన లీడర్స్ చాలా మంది వాడుతున్నారు లీడర్స్. నిజంగా నేను చాలా అప్రిషియేట్ చేస్తా ప్రతి ఒక్క లీడర్కి. చాలా బాగా యూజ్ చేస్తున్నారు, సెల్ఫ్గా వాడుతున్నారు చాలామంది లీడర్స్. కొల్లూరి సరిత మేడం, మీరు హ్యాండ్ రైజ్ చేయలేదు. యూజ్ చేసే వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేయాలి. హ్యాండ్ రైజ్ చేయలేదు మేడం. చూసేవాళ్ళు నెక్స్ట్ సెషన్ మళ్ళీ నెక్స్ట్ వీక్లో ఉంటుంది. మీరందరూ ఈ కిట్తో రెడీగా ఉండండి, అందరూ చేయాలి. ఇప్పుడు చూస్తున్నారు కొంతమంది, నేను చూస్తున్నా ఎవరెవరు చూస్తున్నారు. మీరందరూ కూడా నెక్స్ట్ వీక్లో మళ్ళీ ఈ సెషన్ ఉంటుంది సేమ్. అందరూ కూడా లైవ్గా చేయండి. చూడండి శంకర్ సార్ ఎంత మంచిగా వేసుకుంటున్నారు. ఈ ఫేషియల్ చేసుకోవడానికి 1500 2000 పెట్టాలి పార్లర్లో. అవును మేడం, బయటకు వెళ్ళి చాలా మంది మ్యారేజ్ కూడా ఫేషియల్కి 3000 మేడం. 3000 మళ్ళీ పెద్దగా ఏం ఉండదు. ఇంతే ఫేషియల్ అంటేనే ఇది. వాటర్ ఎక్కువ యూజ్ చేయండి, వాటర్ తక్కువ చేస్తాం. మైక్ ఆన్లో చేయండి లీడర్స్, అందరూ యూజ్ చేయండి. స్క్రబ్ చేసే ప్రాసెస్ కూడా చూడండి, ఇట్లా అప్ వర్షన్లో చేస్తున్నారు సార్ పైకి. అంటే సెల్స్ ఓపెన్ అయ్యి లోపల ఉన్న డస్ట్ మొత్తం పోతుంది. మేకప్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ కిందికి చేస్తాం.
క్లీన్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ పైకి చేస్తాం. ఫేస్ వాష్ కూడా పైకి చేయాలి. స్క్రబ్ పెట్టగానే మొత్తం టోటల్గా అది మనకు ఓపెన్ అయిపోతాయి అన్నమాట. వస్తుంది మేడం, ఎందుకంటే నేను రోజు పెడతా కదా, చాలా అసలు ఏందో మొత్తం భారం నేను నడిపిస్తాను ముఖం మీద మంచిగా హాయిగా గాలి అంతా లోపలికి వెళ్తుండదు అసలు. చాలా బాగుంటుంది, యూజ్ చేయండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకు నేనైతే విటమిన్ సి యాక్చువల్గా అయితే చాలామందికి మనకు రింకిల్స్ వస్తాయి, అంటే ముడతలు వస్తాయి కదా. మనం ఎక్కువ శాతం విటమిన్ ఈ యూజ్ చేయాలి. యూజ్ చేస్తే చాలా బాగుంటుంది, ముడతలు రాకుండా ఉంటుంది అనమాట. రింకిల్స్ అనేవి రావు, అస్సలు రావు. నిజంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు విటమిన్ సి అనేది మేడం చెప్పింది ఆల్రెడీ, మనకు ఇన్స్టెంట్ గ్లో వస్తుంది. తర్వాత అంటే లెమన్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది అనమాట. అందులో లెమన్ ఎక్స్ట్రాక్ట్, పపాయ లెమన్ ఈ రెండు ఉంటాయి విటమిన్ సి, చాలా బాగుంటుంది. మనకు ఇవన్నీ ఓపెన్ అయిపోయిందంటే గ్లోకి వెళ్ళి మొత్తం మాయిశ్చరైజ్ చేస్తాను. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. నేనైతే రోజు యూజ్ చేస్తాను లీడర్స్. ఎంత బాగుంటుంది అంటే ఒకసారి అర్థం చేసుకోండి. జెంట్స్ చాలామంది ఏమోలే అని చెప్పేసి వదిలేస్తూ ఉంటారు. లీడర్స్ మన సీరో టైమ్స్ కూడా యూజ్ చేసింది కదా, చాలా బాగా అనిపించింది. అనిల్ సార్ ఫేస్ మాస్క్ వేసుకోలేదు సార్. ఏదైనా ఫేస్ ప్యాక్ ఉన్నా మీరు యూజ్ చేయండి. నాకైతే మస్తు గ్లోయింగ్ అనిపిస్తుంది, చాలా బాగుంది లీడర్స్. నిజంగా అర్థం చేసుకోండి. కనిపిస్తుంది సార్ మాకు కూడా. మీరు కెమెరా కొంచెం మధ్యలో ఫేస్ స్ట్రైట్గా దగ్గరకు ఉండేలా పెట్టుకోండి. అలా కాదు మీరు అప్పటికి బాగుంది బాగా అనిపిస్తుంది. మీరు ఏది యూజ్ చేస్తారు సార్ మాస్క్? విటమిన్ సి మేడం. విటమిన్ సి అయితే ఈ తెచ్చుకున్నాం అనుకున్నా కానీ ఈ నాకు దొరకలేదు మేడం. సి మాత్రమే దొరికింది. అందరూ సి ఉంటే సి, లేదంటే కోల్డ్ మాస్క్ అయినా పర్లేదు, చార్కోల్ మాస్క్ అయినా పర్లేదు, మాస్క్ కంపల్సరీ యూజ్ చేయండి. మాస్క్ చాలా బాగుంటుంది మాస్క్. మొన్న నాకైతే ఎలా ఈ మిగిలిన లిక్విడ్ ఉంది కదా, ఆ లిక్విడ్ ఎలా యూజ్ చేయాలనేది నాకు క్లారిటీ చెప్పింది మేడం. నాకు అంత ముందుకు తెలవదు. ఇప్పుడైతే నేను ఆ సెషన్కి అటెండ్ అయ్యాను, నాకు క్లారిటీ వచ్చింది. ఎప్పుడు ఏం యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి. చాలామంది యూజ్ చేసామంటే ఏదో టక్క మొఖాన్ని పెట్టడం కాదు. ఓకే అండి, మనం పెట్టే విధానం కరెక్ట్గా ఉంటే, ప్రాపర్గా ఉంటే మన ముఖం అనేది ఎంత షైనింగ్ వస్తుందో చూడండి, ఎంత గ్లో వస్తుందో ఒకసారి చూడండి. నేను సేమ్ మాస్క్ నేను కూడా వేసుకుంటా ఉన్నాను, కానీ నాకు ఎప్పుడు గోల్డ్లో మాస్క్ యూజ్ చేసేది కొంచెం ఎందుకు నాకు యూజ్ చేయడం. పెట్టేసుకొని రిలాక్స్ అవ్వండి సార్. ఓకే, ఫేస్కి కరెక్ట్గా పెట్టేసుకొని రిలాక్స్ అవ్వండి. ఎంత రిలాక్స్ అవుతే అంత గ్లో ఉంటుంది. ముడతలు లేకుండా అంటించుకోండి. ముడతలు ఉండవు లీడర్స్. ముడతలు ఉంటే కూడా కరెక్ట్ ప్రాపర్గా ఉండదు అన్నమాట. ముడతలు లేకుండా తీసుకుపెట్టుకోండి. నల్లి మేడం కరెక్ట్ ఉందా చూడరా? నల్లి మేడం ఓకే మేడం. సూపర్ సార్. ముఖ్యంగా సీరం కూడా మిగిలిన దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలని సుష్మా మేడం నేర్పిరనమాట. అంటే ఆ సీరంని జస్ట్ ఇట్లా డాబ్ చేస్తారు, అంటే అని మంచి మసాజ్ చేయాలి అనేసి నేర్పించారు సుష్మా మేడం. క్లారిటీ చెప్పింది మేడం. అది ఎలా సిరీస్ ఉంటాయి, అది ఎలా యూజ్ చేయాలో నేను క్లారిటీ ఇస్తాను మేడం అని చెప్తాను. ఓకే మేడం, కంటిన్యూ. తీసేసిందా పేట తీసేసిన మనకు ఇందులో లిక్విడ్, మిగిలిపోయిన లిక్విడ్ ఉంటుంది. ఈ లిక్విడ్ అనేది మనం అప్లై చేయాలి.